హలో ఆల్ బాగున్నారా? ఫస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా మీరు నాకు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు 2K ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ వీడియో నేను ఒక 2 వీక్స్ బ్యాకే పెట్టాల్సింది, కానీ బాగా లేట్ అయిపోయింది. చేద్దాం 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 అనుకుంటూ ఇంత లేట్ అయిపోయింది ఈ వీడియో చేయడానికి. కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ యూట్యూబ్ మీద. నాకు వీడియోస్ కొన్నిసార్లు వ్యూస్ పోతాయి, అదేందో నాకు తెలియదు. కానీ స్పెషల్గా ఈ వంటల వీడియోలు పెడితే అసలు పోనే పోవు, కనీసం 100 కూడా దాటవు వ్యూస్. లేదు నేను నార్మల్గా అవుట్ సైడ్వి నార్మల్గా నాకు తెలిసిన వేరే వీడియోస్ చేస్తే మాత్రం పర్లేదు, బాగానే పోతున్నాయి. బిగినింగ్ కాబట్టి ఛానల్ వచ్చేసి సెప్టెంబర్ 26th స్టార్ట్ చేశాము. సో డిసెంబర్ 26కి 3 months కంప్లీట్ అవుతుంది. సో ఇంకొక 1 వీక్లో 3 months కంప్లీట్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు నార్మల్గా ప్రజెంట్ అయితే 2.5K ఉన్నారు. సో 2K అయిపోయినప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ అనుకుంటూ ఇంకా ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా చేయకపోతే మళ్ళీ 3K అయిపోయాక చేయాల్సి వస్తుంది అనేసి ఇప్పుడు చేస్తున్నాను. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఓ మై గాడ్ ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీకు అమౌంట్ ఎంత వస్తుంది? ఒక 3 లక్షలన్నా వస్తుందా, 4 లక్షలు వస్తుందని కామెడీగా అడుగుతుంటారు. అన్ని లక్షలు ఏం రాదు, రూపాయి కాదు, 10 రూపాయి కూడా రాదు. ఇంకా నేనే దానికి పెట్టాలి. ఇక్కడైతే అందరూ చేసే విధంగానే నేను ఫిష్ పులుసు చేద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే ఇంట్లో టొమాటోస్ లేవు, నేను చూసుకోలేదు. సో ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. సో నైట్కి టొమాటోస్ తెచ్చుకున్నప్పుడు ఫిష్ పులుసు తెచ్చలే అని సింపుల్గా ఇవి చపాతీలో తిందామనేసి 4-5 కొన్ని ఫ్రై చేస్తున్నాను, కొంచెం డీప్ ఫ్రై. లోకి ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి మంచిగా మ్యారినేషన్ చేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది యాక్చువల్గా లైవ్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే. నాకైతే పిచ్చిలేస్తుంది కొన్నిసార్లు. అయితే యూట్యూబ్ ఎందుకురా నాయన తీసి పడేస్తావు, పని అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో అమ్మో యూట్యూబ్ లేకపోతే ఇంకా వేరే పనే ఉంది నాకు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. సో ఎలా అయినా కంటిన్యూ. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న ఏమైందంటే, నిన్న సాయంత్రము మేము యాక్చువల్గా లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేసేసి ఒకసారి ఒక 1/2 hour అవ్వగానే సర్లే ఇంకెవరు రావట్లేదు, 0 అయిపోయారని నేను నార్మల్గా తీసేసాను అనమాట. లైవ్ ఎండ్ చేసేసాను. తర్వాత మళ్ళీ సర్లే సెకండ్ టైం ఎక్కువ మందికి నోటిఫికేషన్ పోతుంది కదా, ఎక్కువ మంది వస్తారనేసి లైవ్ ఆన్ చేశాను. అప్పుడు ఏమైంది, సడన్గా 1 minute 2 minutes వచ్చింది. సో మా బాబుని ఏదో క్యూట్గా ఇలా చేతులతో ఏదో చేస్తున్నాడని వాని దగ్గర పెట్టాను. లైవ్ పెట్టగానే దెబ్బకి డిజబుల్ అయిపోయింది ఈ వీడియో, లైవ్. అది నేను చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. అసలు మీ అకౌంట్ డిజబుల్ అయిపోయింది, నెక్స్ట్ 2 weeks వరకు, లేదంటే పార్షల్లీ లేదంటే ఫుల్లీ కూడా డిజబుల్ అవుతుంది, ఎప్పటికి వర్క్ అవ్వకపోవచ్చు, మీరు ఆల్టర్నేట్గా ఇంకా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను మెయిల్ వచ్చేసింది. దేవుడా, ఇంక నాకైతే అసలు ఆ మెయిల్ చూడగానే నాకు పిచ్చిలేసిపోయింది. అసలు ఏంటి ఇలా వచ్చేసింది, ఏంటి పరిస్థితి, అంటే ఈ అకౌంట్ ఇప్పుడు వర్క్ అవ్వదా, ఇంకోటి ఓపెన్ చేయాల్సిందేనా, ఓకే ఇది వర్కౌట్ అయిపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడే కొంచెం దగ్గరగా ఉన్న మానిటైజేషన్కి, సో ఇంకొక 3 monthsలో 2 monthsలో మానిటైజేషన్ అయిపోతుంది అనేసి, మంచిగా వాచింగ్ టైం వస్తుంది అనేసి చాలా హోప్ పెట్టుకొని ఉన్నాను. ఏంటబ్బా ఇలా అయిపోయిందని చాలా 100, 1000, కోటి క్వశ్చన్స్ మైండ్లో. అయితే ఇదంతా కాదనేసి కొంచెం ప్రశాంతంగా ఉండి ఇంటికి వచ్చాక అసలు వాళ్ళు నాకు ఏం మెయిల్ పెట్టారో నీట్గా చదువుకున్నాను. తర్వాత ఈ వైటీ స్టూడియోకి ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో అది ఓపెన్ చేసేసి వాళ్ళు అడిగారనమాట. ఇది యాక్చువల్గా మనకు లైవ్లో 2 options ఉంటాయి అనమాట. ఏంటంటే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. సో ఎప్పుడైనా లైవ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టి చేస్తాము. సో దాంట్లో నేను చిన్నపిల్లని చూపెట్టేసరికి ఇది అడల్టరీ కంటెంట్ కింద వెళ్ళేసి వాళ్ళ టర్మ్స్ అలా ఉంటాయి అంతే, వాళ్ళేం మాన్యువల్గా చూడరు కదా. సో అది మొత్తం అంతా ఏఐ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి దానికి ఒక ఫార్ములా అంటే ఒకటే ఉంటుంది. సో మనుషులం అయితే ఇది కాదు అది ఉండొచ్చులే అని మనం అనుకుంటాం, బట్ ఆర్టిఫిషియల్గా అదైతే ఉన్నది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. సో ఇంకా చేసేది ఏం లేక వాళ్ళు పంపింది నీట్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసి వాళ్ళు పంపిన నోటిఫికేషన్ ఒకటి 10 సార్లు చదివి ఓకే అవుతుంది, బట్ 2 weeks టైం పడుతుంది కదా లైవ్ రావడానికి అనేసి అది ఓపెన్ చేసేసాను. చేసి దాంట్లో అది అడిగిందనమాట, మీ ఏజ్ అబోవ్ 18 ఉన్నట్టు ప్రూవ్ చేసుకోండి, ఆధార్ కార్డ్ మాత్రం అప్లోడ్ చేయొద్దు, మిగతా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి పాన్ కార్డ్ కానీ, ఇంకోటి పాస్పోర్ట్ ఇండియా వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, మూడిట్లలో ఏదో ఒకటి చేయండి, ఈ 3 వ్యాలిడ్ అవుతాయి అనేసి ఆప్షన్స్ ఇచ్చింది. ఇంకా నేను ఏం చేశానంటే, ఇంకా బయట బండి మీద ఉన్నప్పుడే టెన్షన్ అనమాట. నా దగ్గర ఉన్నది ఏదో ఒకటి పెట్టేసి అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయట్లేదు. సర్లే అని ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం టెన్షన్ పడకుండా ఇంటికి వచ్చాక పాన్ కార్డ్ తీసేసి అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేశాక అది వెరిఫై చేసి ఓకే చేసింది, మీ ఏజ్ అబోవ్ 80 ఉందని గూగుల్ అకౌంట్ నమ్ముతుంది అనేసి ఒక నోటిఫికేషన్ పంపింది. మంచిదిలే అనుకున్నా. ఇంకా తర్వాత అంతా దిగులైపోయింది నాకు. ఇంకా అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు అసలు.
అనుకోవచ్చు ఏంటి దీనికి అన్నం అన్నం తినబుద్ధి అవ్వదా, ఇది ఏముంది చెప్పు అనేసి. కానీ అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టం, ఎంత హార్డ్ అసలు ఒక్కొక్క సబ్స్క్రైబర్ రావడానికి. అసలు పిచ్చి లేసిపోతుంది చెప్పాలంటే. అందులోనూ 14 days గ్యాప్ అంటే ఇంకా ఎట్లా అంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఒక టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, కంటిన్యూగా వాళ్ళు ఇచ్చిన కోర్సు 5 daysకి కోర్స్ యూజ్ చేస్తేనే అది రాకుండా ప్రివెంట్ అవుతుంది, అవునా కాదా? అలానే ఈ యూట్యూబ్ కూడా అనమాట. ఖచ్చితంగా కంటిన్యూగా చేయాల్సిందే. ఒక రోజు చేసి మానేసామనుకో, సెకండ్ డే మనము సబ్స్క్రైబర్స్ని వాళ్ళ వ్యూస్ని గెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒక 2 రోజులు వీడియోస్ చేయకుండా మానేస్తే చాలా కష్టం అవుతుంది తెలుసా. మళ్ళీ రీచ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎన్ని డేస్ మానేస్తామో అన్ని డేస్ రీచ్ తగ్గిపోతుంది. అలానే టాబ్లెట్ వేసుకోవడం మానేస్తే కూడా ఫీవర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి క్వైట్ ఆపోజిటే ఇది. రెండు ఒకటే ఫార్ములా. సో అర్థం చేసుకునేది ఇవన్నీ బట్టి ఉంటుంది. ఇంతకు మీకు అర్థమైందా నేను చెప్పిన జ్వరానికి అండ్ ఈ యూట్యూబ్ దానికి డిఫరెన్షియేషన్? ఇక్కడైతే యాక్చువల్గా మార్నింగ్ చపాతీ చేస్తూ ఉన్నాను. చపాతీలోకి చిక్కుడుకాయ కూర చేశాను, ఇంకా ఫిష్ కూడా చేశాను, ఫిష్ ఫ్రై. యాక్చువల్గా ఇంత ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. ఫస్ట్ మార్నింగ్ చిక్కుడుకాయ కూరే చేశాను, ఫిష్ తర్వాత తెచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. సో చపాతీస్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను యాక్చువల్గా గివ్ అవే ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నానంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడే కొంచెం రీచ్ బాగా వస్తుంది కదా, గివ్ అవే ఎక్కువ, గివ్ అవే అనౌన్స్ చేస్తే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటారు కదా ఛానల్ చూడడానికైనా. కానీ మన ఛానల్ కూడా కొంచెం వైరల్ అయినట్టు ఉంటుంది కదా. ఏదైనా ప్లాన్ చేద్దాం జెన్యున్గానే, ఏదో ఒకటి గిఫ్ట్, బాయ్స్ విన్ అయితే బాయ్స్కి ఒకటి, గర్ల్స్ విన్ అయితే గర్ల్స్కి ఒకటి అన్నట్టుగా అనౌన్స్ చేద్దాం అనేసి అనుకున్నాము. బట్ తర్వాత ఎందుకో మరీ ఓవర్ అయిపోతుంది 1000 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే అంటే వెయిట్ చేశాను. బట్ ఇప్పుడు 2000కైనా అనౌన్స్ చేద్దామంటే ఇంకా లేట్ అయిపోయింది వీడియో. ఈసారి నెక్స్ట్ 3000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివ్ అవే ఖచ్చితంగా ప్లాన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ఏదన్నా కమెంట్ చేయండి, గివ్ అవే ఇంట్రెస్టెడ్ అట్లా అనేసి. సో దాన్ని బట్టి నేను తర్వాత ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే గివ్ అవేకి. మళ్ళీ గివ్ అవే అనౌన్స్ చేసి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏవో ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్లు ఇవన్నీ పాస్ అవ్వాలని కాదు, జనరల్గా నా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ డెవలప్ అవ్వడానికి దానికి సంబంధించిన 2-3 రూల్స్ ఉంటాయి అంతే. మీ అందరికీ అది ఓకే అవుతే ఖచ్చితంగా నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. ఏదో ఒకటి నా తరపు నుంచి ఛానల్ డెవలప్ అవ్వడానికి మీరు మీ తరపు నుంచి హెల్ప్ చేస్తాను అంటే. ఇదివరకు చపాతీలు మాడిపోతున్నాయి, ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేసి టపా టపా కాల్చేసేదాన్ని. ఇప్పుడు నేను యాక్చువల్గా మీతో మాట్లాడుతూ అండ్ చిన్నగా నెమ్మదిగా అనమాట, అంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, సో సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కటి కూడా మాడిపోకుండా నీట్గా కాలుస్తూ వచ్చాను. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు? సో నిన్న మాత్రం అది జరిగిన దానికి నాకు హెడేక్ వచ్చేసింది మార్నింగ్ కల్లా. కానీ వాళ్ళు చెప్పడం మర్చిపోయాను కదా, సో వాళ్ళకి మెయిల్ పెట్టేశాను నేను. సో నేను కూడా నా తరపు నుంచి రిక్వెస్ట్ పెట్టాను అనమాట. యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను నేను. అయ్యో నాది లైవ్స్ డిజబుల్ అయింది కదా, హౌ టు గెయిన్ అనేసి మళ్ళీ ఎట్లా వస్తుంది అనేసి దాని గురించి నేను మళ్ళీ రీబ్యాక్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎనబుల్, అది డిసేబుల్ చేసేసింది, మళ్ళీ మనం ఎనబుల్ చేసుకోవాలంటే ఎట్లా ఏంది అనేసి సెర్చ్ చేస్తే ఒక్క తెలుగు వీడియో కూడా లేదు అయ్యా. అన్నీ హిందీ వాళ్ళే వస్తున్నాయి, కనీసం ఇంగ్లీష్ అయినా కూడా లేదు, అన్నీ హిందీ వీడియోసే ఉన్నాయి అన్నీ. అప్పుడు అనిపించింది తెలుగు అంటే ఓన్లీ మన 2 స్టేట్సే కదా, మిగతావన్నీ హిందీ స్టేట్సే కదా. అంటే హిందీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నా కానీ మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాట్లాడేది హిందీ లాంగ్వేజే కదా. సో ఎక్కువగా హిందీలోనే ఉన్నాయి. తెలుగులో ఒక్కటంటే ఒక్కటిలో ఇంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు కదా, ఎవరు చేయలేదు. ఇంకా నాకు అనిపించింది నేనన్నా చేసి పెట్టాలి కనీసం తెలుగులో. నా అలాగే ఎప్పుడన్నా ఇలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది పోతే వీడియో అని. కానీ నా ఛానల్ డిఫరెంట్ కదా, నేను టెక్కి సంబంధించిన వాళ్ళైతే అవి చేస్తే చూస్తారు, బట్ నాది టెక్ సంబంధించింది కాదు కాబట్టి నేను చూసినా ఎవరు చూడరు ఇంట్రెస్ట్గా నేను చేసినా కానీ. బట్ అయినా సరే నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది కదా, సో నైట్ ఖచ్చితంగా నేను అలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేసి పెడతాను. అయితే ఏమైందంటే నేను మెయిల్ పెట్టాను, నా నుంచి నేను ప్లీజ్ నా రిక్వెస్ట్ కన్సిడర్ చేయండి, నేను ఎటువంటి అడల్టీ కంటెంట్ చేయలేదు, అది నా పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేశాను. సో నా డేట్ ఆఫ్ బర్త్ ఐఎమ్ అబో 18+ అనేసి పెట్టాను అనమాట వాళ్ళకి మెయిల్. పెట్టిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు, అంతా అయిపోయింది. విత్ ఇన్ 1.5 అవర్లోనే మళ్ళీ లైవ్ యాక్సెస్ గ్రాంట్ అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనిపించింది అప్పుడైతే నాకు. ఇంకా తెలుసా అమ్మయ్య యూట్యూబ్ కూడా అర్థం చేసుకున్నాను. లేకపోతే 2 weeks లైవ్ లేకపోతే ఎంత వాచింగ్ టైం పోతుంది తెలుసా అసలు. ఆల్మోస్ట్ ఇంకో 1 month మళ్ళీ బ్యాక్ అయిపోయినట్టు అయిపోతుంది. మనము ఎవ్రీడే ఒక 1 hour 1.5 hour లైవ్, 1 hour నుంచి ఎక్కువ, 1 hour కంటే తక్కువే చేస్తాను, ఎక్కువేం చేయను. 1 hour లైవ్ చేసినా కానీ ఎంత వాచింగ్ టైం యాడ్ అవుతుంది తెలుసు, ఎంత బెనిఫిట్ అవుతుంది. వాచింగ్ అనేది
ఈ లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొత్తగా పెట్టిన మానిటైజేషన్‌కి, కొత్తగా పెట్టిన ఛానల్స్‌కి. లైవ్స్ అనేది చేయకపోతే కొత్త ఛానల్స్ మానిటైజ్ అవ్వడం చాలా కష్టము. కష్టం ఎవరికి కాదు అంటే వాళ్ళ ఛానల్స్ ప్రమోట్ చేసుకోవడము, సెలబ్రిటీస్ దగ్గర నుంచి కొంచెం తెలిసిన కొలాబ్ చేసుకుంటే అది పెద్ద కష్టం అనిపియదు. కానీ నార్మల్‌గా ఇలా ఓన్‌గా ఎవరి సపోర్ట్ లేకుండా పెట్టుకొని చేసే ఛానల్స్‌కైతే లైవ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమవుతాయి. ఈ మధ్య లేటెస్ట్‌గా ఒకటి ఎస్ఆర్‌హెచ్ అనేసి ఒక కపుల్స్ జుంచుకు జుంచుకు ఆ కపుల్స్ బాగా ఫేమస్ అయ్యారు కదా! సో, అదైతే భలే అనిపిస్తుంది కదా! స్ట్రాంగ్‌గా ఉండాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. హ్యాపీగా చేసుకుంటున్నారు. ఎవరితో ఏం ఏం సంబంధం లేకుండా. ఏముంది చెప్పండి, హ్యాపీగా వాళ్ళని జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినోళ్ళు చూస్తున్నారు. యాక్చువల్‌గా జనాలకి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళంత పాపులర్ అయ్యారు. ప్రతి వోళ్ళు వాళ్ళని చూస్తున్నారు. ఇష్టం లేకపోతే వాళ్ళని ఎందుకు ఫేమస్ చేస్తారు? నిజం చెప్పాలంటే వాళ్ళు ఎప్పటి నుంచి కష్టపడుతున్నారో నాకు తెలీదు కానీ ఫేమస్ మాత్రం ఓవర్ నైట్‌లో అయినారనే చెప్పొచ్చు. సో, ఈ రోజుల్లో ఫేము, మనీ అన్నీ కూడా ఓవర్ నైట్‌లోనే వచ్చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మనం సంపాదించర్లక్కర్లేదు. సో, అలానే నేను కూడా ఫ్యూచర్‌లో ఆ రేంజ్‌లో కాకపోయినా నార్మల్‌గా అయినా సరే నా ఛానల్ హిట్ అయ్యి ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని నేను అనుకుంటున్నాను. బాయ్ ఆల్, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాను. ఇది ఆఫ్టర్‌నూన్ చెప్పాను కదా మీకు ఫిష్ ఫ్రై చేశాను స్టార్టింగ్‌లో అని. చాలా సప్పగా వచ్చింది. నేను అనవసరంగా పెరిగేసాను. పెరుగు అసలు వేయకూడదు. నేను యాక్చువల్‌గా ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాం, పులుసు చేద్దాం అనుకున్నాం. అసలు పెరుగు ఎందుకేసానో నాకు అర్థం కాలేదు. అసలు ఫిష్‌లో పెరుగే వేయకూడదు. బిర్యానీ చేసేటప్పుడైతే ఫిష్‌లో పెరుగేసి మ్యారినేషన్ చేసుకోవచ్చు. మొత్తం చప్పగా అయిపోయింది. కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు అసలు. ఇంకా పైన ఉప్పు జల్లుకుంటే మళ్ళీ పాడైపోతుందేమోనని సర్లే ఎలాగో ఇంకా చపాతీలో లైట్‌గా సాల్ట్ ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అలానే వేసుకొని తింటున్నాను. కొంచెం ఏవో క్రిస్పీగా ఉందని ఒత్తుకొని తింటున్నాను ఒక్కొక్కటి చూసి చూసి. అస్సలు తినబుద్ధి అవ్వలేదు నిజంగా చెప్తున్నా. బట్ టేస్ట్ బాగుంది. బట్ నాకు సెట్ అవ్వలేదనమాట.